దేశవ్యాప్తంగా ఈ సోలార్ ప్యానెల్స్, సోలార్ సెల్స్ ఇవన్నీ కూడా విపరీతంగా వాడటం బిగించేశారు. ఇప్పటికే మన కార్ల దగ్గర నుంచి, టూ వీలర్ల దగ్గర నుంచి ఇళ్ళకి పెట్టుకునే గానీ ఇట్లాంటివన్నీ నడుస్తున్నాయి. అయితే విదేశీ సంస్థలు చైనా వాళ్ళవి కావచ్చును, లేకపోతే జపాన్ వాళ్ళవి కావచ్చును, కొరియా వాళ్ళవి కావచ్చును, అవన్నీ కూడా బాగానే నడుస్తున్నాయి. మరి ఆ పోటీ మధ్యన మనకి సంబంధించిన సోలార్ సంస్థలన్నీ కూడా దెబ్బతినే పరిస్థితుంది. కాబట్టి అందరిని మీరు కొనొద్దని చెప్పడం కాదు, లేదా నిషేధాలు పెట్టడం కరెక్ట్ కాదు. అప్పుడు మన వాటిని ఇతర దేశాలు నిషేధిస్తారు. దానికి ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు నరేంద్ర మోడీ. ప్రభుత్వం తరపున నడిపే పథకాలలో వినియోగించే సోలార్కి దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలైన, కేంద్ర ప్రభుత్వమైనా నిర్వహించేటటువంటి సోలార్ ప్రాజెక్ట్స్కి వేటికైనా సరే సోలార్ సెల్స్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్ అంటే భారతదేశ తయారీదారులు మాత్రమే కొనాలి. ఇది కీలకమైనటువంటి ఆదేశం. తద్వారా భారత స్వదేశీ సోలార్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్స్కి అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది. సెక్యూరిటీ వస్తుంది, ఎనర్జీ సెక్యూరిటీ, ఇండస్ట్రీకి ప్రయోజనం ఉంటుంది, టెక్నాలజికల్ ఇండిపెండెన్స్ కూడా ఉపయోగపడుతుంది.